నమస్తే భయ్య. ఈరోజు మన దగ్గరికి పల్సర్ వెహికల్ 150 జనరల్ సర్వీసింగ్ అని చెప్పేసి వచ్చింది. సో దానికి బ్రేక్స్ కంప్లైంట్స్, చైన్ సౌండ్ అని చెప్పేసి కంప్లైంట్ చెప్పారనమాట కస్టమర్. సో నీట్గా కవర్స్ అన్ని రిమూవ్ చేసేసి వాటర్ వాష్లో అయితే పెట్టేస్తాం అనమాట. వాటర్ వాష్ అయిపోగానే ర్యాప్ పైకి తీసుకొని అలాగే ఎయిర్ ఫిల్టర్ జనరల్ సర్వీసింగ్ వరకు అయితే స్టార్ట్ చేసేసినాము. ఎయిర్ ఫిల్టర్ స్పంజ్ కొంచెం ప్రాబ్లం ఉండే, చాలా అంటే చాలా జామ్ అయిపోయింది. సో స్పంజ్ అనేది నీట్గా కొంచెం పెట్రోల్ తీసుకొని పెట్రోల్తో వాష్ చేసేసినాం అనమాట. అలాగే ఎయిర్ ఫిల్టర్ బాక్స్ జాలి, దాని బ్రాకెట్ వచ్చేసి అవి కూడా పెట్రోల్తో క్లీన్ చేసి నీట్గా ఎయిర్ కొట్టేసి ఫిట్ చేసినాం అనమాట. సో అలాగే ఇంజన్ ఆయిల్ రిమూవ్ చేసేసి మోటల్ ఇంజన్ ఆయిల్ కంపెనీ అయితే మనం వాడుతున్నాము. సో ఆయిల్ అయితే ఫిల్ చేసేసినాము. సో అయిపోగానే ఎయిర్ ఫిల్టర్ బాక్స్ మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తున్నాం అనమాట. అయిపోగానే ఫిల్టర్ బాక్స్లో ఎయిర్ కొట్టేసి ఎయిర్ ఫిల్టర్ క్యాప్ అయితే క్లోజ్ చేసేసినాం. ప్లగ్ క్యాప్ ఒకటి అలాగే స్పార్క్ ప్లగ్ కూడా కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఓపెన్ చేసి చెక్ చేస్తే సో ప్లగ్ అయితే చేంజ్ చేయమని చెప్పిన. సో చాంపియన్ కంపెనీ వచ్చేసి ప్లగ్ చేంజ్ చేసేసినాము. అలాగే వెనకాల బ్రేక్ షూస్ కూడా ఓపెన్ చేసి చేంజ్ చేసినాం అనమాట. అలాగే డ్రమ్ రబ్బర్స్ ఒకటి ఓకే ఉండే. సో డ్రమ్ రబ్బర్స్ అనేది అవే పాతవి పెట్టేసి సో బ్రేక్ షూస్ అయితే చేంజ్ చేసేసినాం. అలాగే స్పార్క్ ప్లగ్ పైన వచ్చే క్యాప్ ఒకటి అది కూడా విరిగిపోయిన ఉంటుంది. సో ప్లగ్ క్యాప్ కూడా చేంజ్ చేసేసినాం. అలాగే బ్రేక్స్ క్లోజ్ చేసేసి వెనకాల వీల్ అసెంబ్లీ కంప్లీట్గా క్లోజ్ చేసేసాం. అలాగే రైట్ సైడ్ ప్లగ్, లెఫ్ట్ సైడ్ ప్లగ్, రెండు ప్లగ్స్ అయితే ఈ బండికి చేంజ్ చేయడం అయితే జరిగింది. సో అయిపోయిన తర్వాత నీట్గా చైన్ టైట్ అయితే చేసినాము. చైన్ టైట్ అయిపోయిన తర్వాత నీట్గా చైన్ మొత్తము క్లీన్ చేసేసుకొని చైన్కి ఆయిలింగ్, గ్రీజింగ్, చైన్ ల్యూబ్ అనేది మొత్తం చైన్కి మొత్తం కంప్లీట్గా వేసేసినాం అనమాట. సో అయిపోగానే సో కవర్లు అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. సో అలాగే చైన్లో కానీ బ్రేక్స్లో కానీ స్టాండ్లో కానీ మొత్తం ఆయిలింగ్ అయితే చేసేసినాము. అలాగే ఫ్రంట్ డిస్క్ కంప్లైంట్ కూడా కస్టమర్ చెప్పారు అనమాట. ఓపెన్ చేసి చూస్తే ప్యాడ్స్ అయితే ఓకే ఉన్నాయి. సో అవే డిస్క్ ప్యాడ్స్ అనేది క్లీన్ చేయడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత క్యాలిబర్ మొత్తం రస్ట్ వచ్చింది, చాలా అంటే చాలా జామ్ ఉంది. సో నీట్గా క్లీన్ చేసేసి ఎయిర్ కొట్టేసి డిస్క్ ప్యాడ్స్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. అలాగే క్యాలిబర్ పట్టి కూడా జామ్ ఉండే. సో దాన్ని కూడా నీట్గా గ్రీసింగ్ చేసేసి సో ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ అయితే మళ్ళీ రీఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాము. అయిపోగానే మళ్ళీ వీల్ అసెంబ్లీకి అయితే డిస్క్ అసెంబ్లీ కంప్లీట్గా క్లోజ్ చేసేసినాము. అయిపోయిన తర్వాత అలాగే డిస్క్ క్యాలిబర్ బోల్ట్ అయితే కంప్లీట్గా ఫిట్ చేసేసినాము. సో ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత స్పాకెట్ కవరు, చైన్ కవర్స్, సైడ్ కవర్సు, ప్యానల్స్ మొత్తం అన్నీ ఫిట్ చేయడం అయితే జరిగింది. సో ఫిట్టింగ్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ బండి కిందికి తీసుకొని పాలిష్ కూడా పెట్టడం జరుగుతుంది అన్నమాట. కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయాలండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. మరిన్ని కంటెంట్ కోసం మీ ముందుకు వస్తానండి. నావి సర్వీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.